హలో అండి. ఈ వీడియోలో మనం సోషల్ ఇష్యూస్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఇన్ ఇండియా. సో ఆర్బీఐకి ఒక ఇన్నోవేషన్ హబ్ ఉంది. ఆ ఇన్నోవేషన్ హబ్ ఒక స్టడీ కండక్ట్ చేసింది. ఆ స్టడీ బేస్ చేసుకొని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసింది. ఆ వైట్ పేపర్ టైటిల్ వచ్చేసి అట్ ద హెమ్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ట్రాన్స్ఫార్మింగ్ మిడిల్ ఇండియా. సో దీని గురించి కొంచెం డీటెయిల్గా చదివితే ఏమనుందంటే మిడిల్ క్లాస్ ఇండియన్స్ మేజర్గా స్పెషల్గా ఉమెన్ ట్రాన్స్ఫర్మేటివ్ రోల్ ప్లే చేస్తున్నారు సొసైటీ డెవలప్మెంట్లో అనేసి ఈ స్టడీ చెప్పింది. సో ఒకవేళ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మిడిల్ క్లాస్లో ఎక్కువ అయితే దానికి సిగ్నిఫికెన్స్ ఏమేమి ఉంటాయి అంటే, ఫస్ట్ థింగ్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, పావర్టీ తగ్గిపోతుంది, జెండర్ ఈక్వాలిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, హ్యూమన్ క్యాపిటల్ని కంప్లీట్గా మనం యూటిలైజ్ చేసినట్టు ఉంటుంది, సోషల్ చేంజ్ వస్తుంది, మళ్ళీ ఉమెన్ ఎంపవర్మెంట్ అవుతుంది ఒకవేళ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అనేవాళ్ళు సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతాయి. సో వీళ్ళకి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అవేంటివంటే మ్యాక్సిమం ఉమెన్ స్టార్టప్ బిజినెస్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళు లోన్ తీసుకోవడానికి చాలా వెనకడుగు వేస్తూ ఉంటారు. సో లోన్ తీసుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ని సొసైటీ ఆల్మోస్ట్ జడ్జ్ చేస్తూ ఉంటుంది. ఇదొక మేజర్ ఛాలెంజ్. మళ్ళీ ఎక్కడైతే సేఫ్ ఏరియాస్ ఉండవో అక్కడ మనకి చాలా తక్కువ ఉమెన్ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ ఈ మ్యారేజెస్, మ్యాటర్నిటీ లీవ్, ఇట్లా ఇంకా కొన్ని ఫ్యామిలీ కేర్ నీడ్స్ వల్ల ఉమెన్ కెరియర్ అనేది స్లో ప్రాసెస్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ మేజర్ ఛాలెంజెస్ ఉమెన్కి. సో వే ఫార్వర్డ్ చూసుకుంటే ప్రతి లోకల్ ఏరియాలో ఒక రోల్ మోడల్ని పెట్టాలి, స్పెషల్గా ఉమెన్ రోల్ మోడల్ని పెట్టాలి. సో దట్ అక్కడ ఆ లోకల్ ఏరియాలో ఉన్న ఉమెన్ ఎంపవర్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ ఎవరైతే స్టార్టప్ చేయాలనుకుంటున్నారో లేకపోతే ఏమైనా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం క్యాపిటల్ మనీ పరంగా హెల్ప్ చేయాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనేసి ఒకటి. మళ్ళీ నెక్స్ట్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్కి ఎంకరేజ్మెంట్ కోసం వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇంకా ఆ ఏరియా అనేది ఉమెన్ మెన్ ఈక్వల్గా పనిచేసే ఒక వర్కింగ్ స్పేస్ అనేది బిల్డ్ చేయాలి ప్రతి సొసైటీలో. సో ఇట్లాంటి రికమెండేషన్స్ వైట్ పేపర్ రిలీజ్ చేసింది. సో ఇండియా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చింది ఉమెన్కి సపోర్ట్ చేయడానికి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ముద్రా యోజన ఫర్ ఉమెన్. దీన్ని మహిళా ఉద్యమి యోజన అని కూడా అంటారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కిందికి వస్తుంది. సో దీంట్లో ఏంటి అంటే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి 10 lakhs వరకు లో ఇంట్రెస్ట్తోని లోన్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి పిఎం విరాసత్ కా సంవర్ధన్, పిఎం వికాస్ స్కీమ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫేర్స్ కిందికి వస్తుంది. ఇదేంటి అంటే మైనారిటీ ఉమెన్కి, డిజేబుల్డ్ ఉమెన్కి వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ స్కీమ్ కింద. నెక్స్ట్ వచ్చేసి మహిళా సమృద్ధి యోజన. ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కిందకి వస్తుంది. సో దీని కింద ఉమెన్కి అరౌండ్ 1,40,000 వరకు లోన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్. ఇది నీతి ఆయోగే హ్యాండిల్ చేస్తుంది. సో ఇదేంటంటే ఉమెన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ రిలేటెడ్ ఆంటర్‌ప్రెన్యూర్షిప్ అసిస్టెన్స్ అండ్ డెవలప్మెంట్. ఇదేంటంటే కొన్ని ఎన్జిఓస్ హెల్ప్ తీసుకొని ఉమెన్కి ఫినాన్షియల్గా లోన్ పరంగా అసిస్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ కింద. నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ టు ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్. ఇదేంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. సో దీంట్లో ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి కావాల్సిన స్కిల్స్ అన్నీ దీంట్లో నేర్పిస్తారు. నెక్స్ట్ స్టాండప్ ఇండియా స్కీమ్. ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ ఏంటి అంటే ఎస్సీ, ఎస్టీ ఇంకా ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లోకలైజింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉమెన్ ఇన్ లోకల్ గవర్నెన్స్ ఇన్ ఇండియా. సో ఇదేంటంటే యునైటెడ్ నేషన్ హెడ్ క్వార్టర్స్లో ఈ మీటింగ్ అనేది జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే ఇండియాలో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్లో ఉమెన్ ఎవరైతే ఎలక్టెడ్ పర్సన్స్ ఉంటారో, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, వాళ్ళందరూ ఇందులో పార్టిసిపేట్ చేసినారు అనమాట. సో ఈ ఈవెంట్ టైటిల్ వచ్చేసి లోకలైజింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉమెన్ ఇన్ లోకల్ గవర్నెన్స్ ఇన్ ఇండియా లీడ్ ద వే. ఓకే, సో ఇదన్నమాట ఈ ప్రోగ్రామ్కి సంబంధించి. సో ఇదేంటంటే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా, చాలా డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. దాంట్లో
అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అనేసి వీళ్ళ మెయిన్ ఎయిమ్ అనమాట. సో ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఈ లోకల్ ఏరియాస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్గా అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అని వీళ్ళ కాన్సెప్ట్. సో పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ లోకల్ ఏరియాకి సంబంధించింది. సో అందరూ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వీళ్ళు పిలిచి పార్టిసిపేట్ చేయించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ప్రతి రూరల్ అండ్ లోకల్ ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేయాలి అనేసి చెప్పినారనమాట. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాటర్ ఉండాలి, ఎన్విరాన్మెంట్ని సేఫ్గా పెట్టుకోవాలి, చిల్డ్రన్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి, హంగర్ ఉండొద్దు, సొసైటీలో హంగర్ అనేది ఉండొద్దు, ఆకలి అనేది ఉండొద్దు అనేసి, మళ్ళీ వాటర్ని మనము మంచిగా యూజ్ చేసుకోవాలి, వాటర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇట్లా చాలా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. అండ్ హెల్త్ కూడా, హెల్త్ పరంగా ఫ్రీ హెల్త్, ఫ్రీ వాటర్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో క్లైమేట్ పరంగా, హ్యుమానిటీ పరంగా, ఫండమెంటల్ రైట్స్ పరంగా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఫైట్ చేస్తాయి. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంటర్నేషనల్ లెవెల్లోనే అవుతుంది, లోకల్ లెవెల్లో కూడా చేయాలి అనేసి ఉమెన్ని ఇన్వైట్ చేస్తారు. మన ఇండియన్ ఉమెన్ కూడా పోయన్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇండియాలో లోకలైజ్ చేయడం ఏంటి ఇంకొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. ఇదేంటి అంటే ఉమెన్ని ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఉమెనే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు, స్పెషల్గా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడంలో. ఒక రిపోర్ట్ వచ్చింది, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2023 అని. ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే 18 కంట్రీస్ అవుట్ ఆఫ్ 146 కంట్రీస్లో 40% ఉమెన్ రిప్రజెంటేషన్ ఉంది. ఓకే, ఓన్లీ 18 కంట్రీస్లో 40% రిప్రజెంటేషన్ ఉంది. నెక్స్ట్ ఇండియా, మన ఇండియాలో హయ్యెస్ట్ 44% కంటే ఎక్కువ పర్సెంట్ ఉమెన్ పార్టిసిపేషన్ అనేది ఉంది. సో అంటే ఏంటి, 18 అవుట్ ఆఫ్ 146 కంట్రీస్లో ఓన్లీ 40% ఉంది, మిగతా కంట్రీస్లో అన్నిట్లో తక్కువ రిప్రజెంటేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈ 18 కంట్రీస్లో ఉమెన్, ఇండియా కొంచెం హైయెస్ట్ ఉంది, ఇండియా అనేది 44% ఉంది. ఓకే, సో ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, స్వచ్ఛ భారత్ అభియాన్, ప్లాస్టిక్ యూసేజ్ని మొత్తం ఆపేసేయాలి అని, మళ్ళీ ఈ డొమెస్టిక్ వైలెన్స్ని తక్కువ చేయాలి, చైల్డ్ మ్యారేజెస్ ఆపేయాలి, ఇట్లాంటివన్నీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా. ఓకే, సో రీసెంట్గా త్రిపురలో గవర్నమెంట్ ఆఫీస్లలో సపరేట్ రెస్ట్ రూమ్స్ ఉమెన్కి కూడా ప్రొవైడ్ చేయాలి అని అక్కడున్న ఉమెన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరు కలిసి ఈ త్రిపుర స్టేట్లో సపరేట్ ఉమెన్ వాష్రూమ్ కట్టించినారు. సో ఇదొక మంచి పాయింట్. మళ్ళీ దీంట్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి కూడా పెంచినారు త్రిపురలో. 2021లో బీహార్లో డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించి, చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించి మొత్తం అరికట్టింది ఉమెన్ రిప్రజెంటేటివ్స్. తర్వాత హర్యానాలో చూసుకుంటే, హర్యానాలో చాలా లో సెక్స్ రేషియో అనేది ఉంది. సో ఉమెన్ ఎలక్టెడ్ ఉమెన్ వచ్చేసి పర్దా సిస్టమ్ అనేది మ్యాక్సిమం వరకు తక్కువ చేసేసినారు. స్కూల్ ఎడ్యుకేషన్, స్పెషల్గా గర్ల్స్కి స్కూల్ ఎడ్యుకేషన్, స్కూల్కి బొమ్మని చాలా ఎంకరేజ్ చేసినారు. మళ్ళీ ఓపెన్ డెఫికేషన్, సో ఓపెన్ డెఫికేషన్ కూడా తక్కువ చేసినారు. ఇది హర్యానా స్టేట్లో. సో ఇట్లాంటి చాలా మంచి యాక్షన్ అనేది మన ఉమెన్ రిప్రజెంటేటివ్స్ అనే వాళ్ళు తీసుకున్నారు. సో ఇవి మేజర్ ఇష్యూస్ అనమాట. కానీ దీనికి కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటి అంటే ఫస్ట్ ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో అది మేజర్గా ప్రాబ్లం అయిపోతుంది. సో వాళ్ళ పెద్దవాళ్ళకి కేర్ తీసుకోవడం, మ్యాటర్నిటీ, మ్యారేజెస్, వాళ్ళ చిల్డ్రన్కి కేర్ తీసుకోవడం, సో ఇట్లాంటి కేర్ వర్క్, ఇంకా డొమెస్టిక్ వర్క్, ఇంకా మళ్ళీ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ బ్యాలెన్స్ చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం ఉమెన్ రిప్రజెంటేటివ్స్కి అంత ఎక్స్పీరియన్స్డ్ లేదు. సో ఇదొక ప్రాబ్లము. లీడర్షిప్ స్కిల్స్ లేకపోవడం, కాన్ఫిడెన్స్ లేకపోవడం కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. తర్వాత వీళ్ళు మ్యాక్సిమం అన్ఎడ్యుకేటెడ్ ఉండడం వల్ల, లేకపోతే
టెక్నాలజీకి అంత టచ్లో లేకపోవడం వల్ల డిజిటల్ డివైడ్ అనేది ఏర్పడింది. సో మ్యాక్సిమం వీళ్ళు మాన్యువల్గానే చేస్తారు. డిజిటల్ పరంగా ఎక్కువ డిజిటల్ కాన్సెప్ట్స్, డిజిటల్ టెక్నాలజీ అనేది వీళ్ళు యూస్ చేయట్లేదు. ఇది ఒక ప్రాబ్లం. మళ్ళీ నెక్స్ట్ ప్రాక్సీ పార్టిసిపేషన్. ఫర్ సపోజ్ ఒక విలేజ్లో ఉమెన్ ప్రెసిడెంట్ లాగా ఎలెక్ట్ అయింది, కాకపోతే అక్కడ ప్రెసిడెంట్ లాగా చెలాయించేది మాత్రం వాళ్ళ హస్బెండ్ ఉంటాడు, ఆమె ఉండదు. ఓకే, సో దీన్ని ప్రాక్సీ పార్టిసిపేషన్ అని అంటారు. సో ఇవి కూడా కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఒకవేళ ఉమెన్ డెవలప్మెంట్ చేయాలనుకున్నా కానీ ఫినాన్షియల్గా కన్స్ట్రెంట్స్ ఉండడం, ఫండ్స్ ఇవ్వకపోవడం, ఇట్లాంటి కొన్ని మేజర్ ఛాలెంజెస్ ఉన్నాయి. వే ఫార్వర్డ్ వచ్చేసి వీళ్ళకి డిజిటల్ టెక్నాలజీ పైన ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి, స్కిల్స్ ప్రొవైడ్ చేయాలి, ప్రాపర్ స్కిల్స్, గ్రౌండ్ వర్క్ చేయడానికి స్కిల్స్, ఎడ్యుకేషన్, మళ్ళీ సేఫ్ వర్క్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఇంకా ఫినాన్షియల్ ఫండ్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలి. సో ఇదన్నమాట వే ఫార్వర్డ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హ్యూమన్కి బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవిని సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఫర్ సపోజ్ ఎడ్యుకేషన్, హెల్త్, వాషింగ్ అండ్ శానిటేషన్ ఫెసిలిటీ, హౌసింగ్, ఇవన్నీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే అంటారు. మళ్ళీ మనకి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని వేరేది ఉంటుంది. ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, దానికి ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్, మెషిన్స్, కమ్యూనికేషన్ ఇవన్నీ కావాలి. సో అవన్నీ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తాయి. ఓకే, సోషల్ పరంగా ఇప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యే అయితే ప్రజలకి ఏం బేసిక్ నీడ్స్ ఉంటాయి అంటే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి, హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయాలి మనం, మళ్ళీ ఈ రోడ్ల మీద శానిటేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు, ఇట్లాంటివన్నీ మనం ప్రొవైడ్ చేయాలి. అవన్నీ బేసిక్ నీడ్స్. సో అవి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఓకే, సో దీనికి కూడా ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇండియాలో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ థింగ్ ఇండివిజువల్ గ్రోత్ని, ఇన్ఈక్వాలిటీని తక్కువ చేస్తుంది, పావర్టీని తక్కువ చేస్తుంది, అండ్ అఫ్కోర్స్ స్కిల్స్ని పెంచుతుంది. అండ్ ఇంకొకటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ప్రతి ఇండివిజువల్లో పెరిగిపోతుంది. సో ఇవన్నమాట సిగ్నిఫికెన్స్. కాన్స్టిట్యూషన్లో కూడా మనకి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కొన్ని ప్రావిజన్స్ ఉన్నాయి. దాంట్లో ఆర్టికల్ 42 ఏంటి అంటే వర్కింగ్ కండిషన్స్లో మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి అనేసి, మ్యాటర్నిటీ రిలీఫ్ ఫర్ ఉమెన్ ప్రొవైడ్ చేయాలి అని ఆర్టికల్ 42 చెప్తుంది. మళ్ళీ న్యూట్రిషన్ లెవెల్స్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఇంప్రూవ్ చేయాలని ఆర్టికల్ 47 చెప్తుంది. చిల్డ్రన్కి ఫ్రీ ఇంకా కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని ఆర్టికల్ 42 చెప్తుంది. మెటీరియల్ రిసోర్సెస్ అన్నీ కామన్ గుడ్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేసి ఆర్టికల్ 39 క్లాస్ B చెప్తుంది. అండ్ వెల్త్ అనేది ఒకటే దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యి ఉండొద్దు అని ఆర్టికల్ 39 క్లాస్ C చెప్తుంది. సో ఇవన్నీ డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మెన్షన్ చేస్తూ ఉన్న ఆర్టికల్స్. దీంట్లో మనకి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్. ఎడ్యుకేషన్ పరంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, సమగ్ర శిక్ష స్కీమ్, రాష్ట్రీయ ఉచ్చార్తార్ శిక్ష అభియాన్. సో ఇవన్నీ ఏంటి, చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ మంచిగా ప్రొవైడ్ చేయాలి అనేసి అనమాట. నెక్స్ట్ హెల్త్కి సంబంధించి ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, మళ్ళీ ప్రధానమంత్రి ఉజ్వల యోజన, నేషనల్ హెల్త్ మిషన్, ఇట్లాంటివన్నీ హెల్త్ సర్వీసెస్ ప్రాపర్గా ప్రొవైడ్ చేయడం, మెడికేషన్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ అనమాట. నెక్స్ట్ హౌసింగ్కి వస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ ఉంది, రూరల్ ఉంది. సో ఇవన్నీ మ్యాక్సిమం ఇల్లు లేని వాళ్ళకి, చాలా పువర్ కండిషన్లో ఉన్న వాళ్ళకి ఇల్లులు ప్రొవైడ్ చేయడం దీని మెయిన్ ఉద్దేశం అనమాట. సో దీంట్లో కొన్ని ఛాలెంజెస్ చూసుకుంటే ఫస్ట్ థింగ్ పబ్లిక్ ఫండింగ్ అనేది చాలా తక్కువ ఉంది. రిసోర్సెస్ అనేవి, హ్యూమన్ రిసోర్సెస్ అనే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఫర్ సపోజ్ హెల్త్ ప్రొఫెషనల్స్ కానీ టీచర్స్ కానీ చాలా తక్కువ ఉన్నారు. నెక్స్ట్ ఒకటే ఇప్పుడు రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ తీసుకోండి. మ్యాక్సిమం అర్బన్ ఏరియాస్లో చాలామంది ఉండడానికి కారణం ఏంటి, ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మంచిగా ఉన్నాయి, హాస్పిటల్స్ కూడా మంచిగా ఉన్నాయి. అదే రూరల్ ఏరియాస్ చూసుకుంటే అంత హాస్పిటల్స్ ఉండవు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి లేవు. సో ఇట్లా మనకి రీజియనల్ డిస్పారిటీస్ అనేవి ఉన్నాయి, అన్ఈవన్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉన్నాయి రిసోర్సెస్ అన్నీ. సో ఇది ఒక మేజర్ ఛాలెంజ్. నెక్స్ట్ వచ్చేసి వే ఫార్వర్డ్. సో వే ఫార్వర్డ్ ఏంటి అంటే పబ్లిక్ రిసోర్సెస్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా మనం ప్లాన్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేయాలి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని. తర్వాత ఇన్వెస్టర్స్ని ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, సో దట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయొచ్చు అని
నెక్స్ట్ హెల్త్ కేర్ ఇంకా ఎడ్యుకేషన్లో ఎక్స్పెండిచర్ అనేది ఇంప్రూవ్ చేయాలి. సో ఇదన్నమాట వే ఫార్వర్డ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 6.4.1 సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఆన్ జువెనైల్ జస్టిస్ యాక్ట్. సో రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ పాస్ చేస్తుంది. ఆ జడ్జ్మెంట్ పాస్ చేస్తూ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి అని చెప్తుంది. సో ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015లో ఏంటిది అంటే ఫస్ట్ థింగ్, ఎవరైనా చిన్న పిల్లలు అరౌండ్ 18 years లోపు ఉంటే వాళ్ళని చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు. సో ఎవరైనా తప్పు చేసి దొరికిపోతే వాళ్ళని చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు, CCL. ఓకే, సో ఈ CCL కింద ప్రిలిమినరీ అసెస్మెంట్ టెస్ట్ పెడతారు. ఓకే, ఈ చైల్డ్ని ఒక టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ పరంగా ఈయన అడల్ట్ లాగా ఈయనని ట్రీట్ చేయాలా లేకపోతే చిల్డ్రన్ లాగా ట్రీట్ చేయాలా అని తెలుస్తుంది. సో ఈ టెస్ట్ అనేది జువెనైల్ జస్టిస్ బోర్డ్ కండక్ట్ చేస్తుంది. ఈ జువెనైల్ జస్టిస్ బోర్డ్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఓకే, సో జువెనైల్ జస్టిస్ అనేది స్పెషల్గా చిల్డ్రన్ని కేరింగ్ ఇంకా ప్రొటెక్షన్ కోసం ఈ యాక్ట్ తీసుకొని వచ్చిర్రు. సో దీని కిందనే ప్రిలిమినరీ అసెస్మెంట్ ఉంటుంది. 16 years ప్లస్ ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళు ఒకవేళ క్రైమ్ చేస్తే వాళ్ళని అడల్ట్ లాగా ట్రీట్ చేయాలన్నా చైల్డ్ లాగా ట్రీట్ చేయాలా అనేసి ఈ అసెస్మెంటే చెప్తుంది. ఓకే, సో ఇదన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 6.4.2 సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ స్క్రీన్ టైమ్ అమంగ్ చిల్డ్రన్. సో చాలా స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే ప్రతి చైల్డ్ 2 hours కంటే ఎక్కువ వరకు మొబైల్ వాడుతున్నాడు ప్రతిరోజు అనేసి చాలా స్టడీస్ చెప్పినాయి. సో ఏంటిది రీజన్స్ అంటే ఫస్ట్ థింగ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ ఎక్కువ ఫోన్ యూజ్ చేయడం వల్ల వీళ్ళు కూడా వాళ్ళని చూసి అట్లనే తయారవుతున్నారు. అండ్ నెక్స్ట్ కోవిడ్ తర్వాత ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని ఎడ్యుకేషన్ పరంగా రిక్రియేషనల్ పరంగా ఈ మొబైల్ అనేది చాలా వైడ్ స్ప్రెడ్గా యాక్సెప్టెన్స్ అయింది సొసైటీలో. అండ్ చిల్డ్రన్ ఎక్కువ యూజ్ చేయడం ఈ కోవిడ్ తర్వాత నుంచే స్టార్ట్ అయింది. నెక్స్ట్ వర్కింగ్ పేరెంట్స్ ఉండడం వల్ల చైల్డ్ సేఫ్టీ కోసం మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటి వల్ల కూడా స్క్రీన్ టైం అనేది ఎక్కువ పెరిగిపోయింది. సో దీనికి మొబైల్ యూసేజ్ ఎక్కువ అవ్వడం వల్ల కలిగే మేజర్ కన్సర్న్స్ ఏంటి అంటే మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ అవుతాయి. అండ్ కొంతమంది రాంగ్ ట్రాక్లో పోతే సైబర్ బుల్లింగ్, చైల్డ్ అబ్యూస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి మ్యాక్సిమం. సో వే ఫార్వర్డ్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీస్ పైన స్క్రీన్ టైం కొంచెం వరకే లిమిట్ చేయడం పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. సో కొన్ని ఇనిషియేటివ్స్ వరల్డ్ వైడ్లో తీసుకొని వచ్చారు స్క్రీన్ టైంని తక్కువ చేయడం కోసం. దాంట్లో ఒకటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఫిజికల్ యాక్టివిటీస్ని పెంచాలి, మళ్ళీ చైల్డ్ బిహేవియర్ని వాళ్ళ స్లీప్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలని గైడ్లైన్స్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనోదర్పణ్ ఇనిషియేటివ్ లాంచ్ చేసినారు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద. ఇదేంటంటే మెంటల్ హెల్త్ ఇంకా ఎమోషనల్ వెల్బీయింగ్ కోసం స్టూడెంట్కి సపోర్ట్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ స్కీమ్ ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కిందకి వస్తుంది. సో ఉమెన్కి చిల్డ్రన్కి సేఫ్ ఎన్విరాన్మెంట్ ఆన్లైన్లో ప్రొవైడ్ చేయాలి అనేసి ఈ ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024. సో ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్. సో గ్లోబల్ లెవెల్లో స్పెషల్గా ఈ క్లైమేట్ చేంజ్, కంట్రీకి గొడవల వల్ల మైగ్రేషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అదే ఇండియా లెవెల్లో మైగ్రేషన్ ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్స్ వచ్చేసి ఫైనాన్షియల్ రీజన్స్ ఇట్లాంటివి అనమాట. క్లైమేట్ ఇంపాక్ట్స్ కూడా స్పెషల్గా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ 3 స్టేట్స్లో క్లైమేట్ ఇంపాక్ట్స్ వల్ల మ్యాక్సిమం మంది మైగ్రేట్ అయ్యారు. ఇంటర్నల్ మైగ్రేషన్ అనమాట ఇండియాలో. నెక్స్ట్ మ్యాక్సిమం ఫైనాన్స్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా చాలామంది ఇండియన్స్ వేరే కంట్రీస్కి మైగ్రేట్ అయినారు. ఫర్ సపోజ్ UAE, USA, సౌదీ అరేబియా 18 million మైగ్రెంట్స్ ఉన్నారు మనకి, ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్. సో ఇదన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఇష్యూస్ చూసుకుంటే హ్యూమన్ రైట్ వయలేషన్ అవుతుంది. స్పెషల్గా సౌదీ అరేబియా, UAEలో ఇండియన్స్ పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి సరిగ్గా ప్రాపర్ వర్కింగ్ కండిషన్ సరిగ్గా లేక వాళ్ళ పాస్పోర్ట్స్ గుంజుకొని చాలా హ్యూమన్ రైట్ వయలేషన్ అవుతుంది, ఎస్పెషల్లీ ఫర్ ఇండియన్స్. అండ్ నెక్స్ట్ జెండర్ బేస్డ్ వయలెన్స్, అది ఓవరాల్ వరల్డ్లోనే అది కామన్ అయిపోయింది.
మళ్ళీ రేసిజం, క్రిమినలైజేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మైగ్రెంట్స్ చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు.